करनूल जिले के फूड सेफ्टी ऑफिसर राजगोपाल राव ने वाजे किया है कि सरकारी और निजी हॉस्टलों में रहने वाले तलबा को मियारी और महफूज खुराक फराहम करने में किसी भी किस्म की कोताही बर्दाश्त नहीं की जाएगी। उन्होंने खबरदार किया कि तलबा की सेहत से खिलवाड़ करने वालों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। हाल ही में विश्व भारती मेडिकल कॉलेज हॉस्टल के एक तालिब इल्म ने ऑनलाइन PGRS पोर्टल पर शिकायत दर्ज कराई। हॉस्टल के खाने में कीड़े पाए गए। शिकायत मौसूल होने के फौरन बाद जिले फूड सेफ्टी ऑफिसर राजगोपाल राव ने कॉलेज के किचन और स्टोर रूम का अचानक मुआयना किया। जांच के दौरान तालिबे इल्म की शिकायत दुरुस्त साबित हुई, जिस पर लापरवाही बरतने वाले फूड कॉन्ट्रैक्टर के खिलाफ मुकदमा दर्ज किया गया। हुकाम ने मौके पर ही नाकस मियार के चावल की 4 बोरियां जब्त की। बादशाह कर्नूल फूड सेफ्टी दफ्तर में मीडिया से बात करते हुए राजगोपाल राव ने तमाम सरकारी और निजी हॉस्टल इंतजामिया को हिदायत दी कि तलबा को सिर्फ मियारी और महफूज खाना फराहम किया जाए। उन्होंने बताया कि आला हुकाम की हिदायत के मुताबिक आइंदा दिनों में जिले भर के BC, SC और ST तलबा के हॉस्टल में मुसलसल मुआयना किया जाएगा। उन्होंने दो टुक अंदाज में कहा कि फूड सेफ्टी क़वानीन की खिलाफ वर्जी करने वाले कॉन्ट्रैक्टरों और हॉस्टल इंतजामिया के खिलाफ सख्त कानूनी कार्रवाई अमल में लाई जाएगी। అందరికీ నమస్కారం అండి। నా పేరు రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కర్నూలు డిస్ట్రిక్ట్। విశ్వభారత మెడికల్ కాలేజీ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ మెస్ మీద PGRSలో ఒక స్టూడెంట్ ఇచ్చిన కంప్లైంట్స్ అనుసరించి అక్షర తెరేసా ఆ స్టూడెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ అనుసరించి మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలరు నేను అక్కడ సడన్గా విజిట్ చేయడం జరిగింది। ఇన్స్పెక్షన్లో భాగంగా అక్కడ స్టోర్ రూము, అట్లాగే ఫుడ్ ప్రిపరేషన్ రూము, అట్లాగే వెంటిలేషను అన్నీ గమనించమైనది। వెంటిలేషన్ లేని రూమ్లో వీళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నట్లుగా ప్రాథమిక నిర్ధారణ జరిగింది। ఫ్లైస్ విపరీతంగా ఉన్నాయి, ఈగలు, దాన్ని కంట్రోల్ చేయవలసిన మెజర్స్ కాంట్రాక్టర్ తీసుకోకుండా అట్లాగే ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది। అక్కడ రైస్ ఐటమ్స్ కూడా, ఫుడ్ ఐటమ్స్ 4 బస్తాల్లో, అంటే ఒక్కొక్క 50 kgs బస్తా ఒకటి, 4 బస్తాల్లో ఈ వర్మ్స్, అలాగే లార్వా ఇన్సెక్టిసైడ్ రైస్ కూడా ఎక్కువగా ఉన్నాయి। అది ప్రిపరేషన్ చేసి పిల్లలకి వండి ఆహార పదార్థంగా ఇస్తున్నట్లుగా మాకు ప్రాథమిక నిర్ధారణ తెలిసింది। వెంటనే ఆ రైస్ని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో మేము కేసు నమోదు చేస్తున్నాము। అదేవిధంగా స్టోర్ రూమ్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది। తనిఖీలో భాగంగా అక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ శాంపుల్ తీసి బ్యూరో వెరిటస్ ల్యాబ్, చెన్నై ల్యాబ్కి మేము పంపించడం జరిగింది। ఆ ల్యాబ్ రిపోర్ట్ అనంతరము, ఎనాలిసిస్ రిపోర్ట్ అనంతరము ఆ కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకుంటాము। ఆ మేనేజ్మెంట్ కూడా ఈ కాంట్రాక్టర్ ఏ విధంగా హైజీనిక్ ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నాడు అనేది వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి। ఇక్కడ పర్యవేక్షణ లోపం కూడా ఉంది। కాంట్రాక్టరు ఇచ్చిన వాళ్ళు తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ కూడా నాసిరకంగా ఉన్నాయి। హైజీనిక్ ఫుడ్ అనేది ఎక్కడా కనబడట్లేదు। ఇది మేము ప్రాథమిక నిర్ధారణలో తెలుసుకున్నాము। వెంటనే నోటీస్ ఇచ్చి అక్కడ హైజీనిక్ ఫుడ్ సప్లై చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది। సార్, అస్వస్థతకి ఎవరైనా గురైనారా విద్యార్థులు? లేదు, మాకైతే కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా మేము ఇన్స్పెక్షన్కి మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్తో వెళ్ళడం జరిగింది। ఆ పరిస్థితుల్లో అక్కడెక్కడా కూడా అక్కడ అస్వస్థత అనేది కనపడలేదు। దీనిపైన ఇప్పుడు మన కాంట్రాక్టర్ పైన మీరు కేసు నమోదు చేస్తున్నారా, యాజమాన్యం పైన చర్యలు చేపడుతున్నారు? ఎవరిపైన చర్యలు చేపడుతున్నారు? మేము యాక్చువల్గా ఆ ఫుడ్ సప్లై చేస్తున్న కాంట్రాక్టర్కి మీదే మేము చర్యలు తీసుకుంటున్నాము। ఎందుకంటే మేనేజ్మెంట్ కాంట్రాక్టర్కి పూర్తి బాధ్యత వహించి టర్మ్స్ అండ్ కండిషన్స్ హైజీనిక్ ఫుడ్ సప్లై చేయాలని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థికి రోజుకి 123 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళకి ఫుడ్ ఉంచాలని చెప్పి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాజమాన్యం ఇచ్చిన కండిషన్స్లో కూడా ఉన్నాయి। ఆ హైజీనిక్ కండిషన్లో ఫుడ్ సప్లై చేయాలని ఉంది। ఎటువంటి అన్హైజీనిక్ ఫుడ్ సప్లై చేసినా మేము కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి యాజమాన్యం కూడా తెలియజేయడం టర్మ్స్ అండ్ కండిషన్లో చూసాము। అందువల్ల ఇది పూర్తిగా కాంట్రాక్టర్ బాధ్యత అని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది। కాంట్రాక్టర్ పైన ఎలాంటి కేసులు నమోదు చేసినారు? ఈ రైస్ 4 bags కూడా సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో కేసు నమోదు చేస్తున్నాము। అది సీజర్ కేసు కింద ఆనరబుల్ జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది। దానికి పనిష్మెంట్ కింద ఫైన్ వేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి। హాస్టల్ ఇదొకటే కాక మిగతా హాస్టల్ పైన కూడా మీరు ఏమైనా తనిఖీలు చేపట్టబోతున్నారు? మేము తరచూ కూడా BC వెల్ఫేర్ హాస్టల్స్, అలాగే SC వెల్ఫేర్ హాస్టల్స్ కూడా అకస్మాత్తుగా మేము మా డిపార్ట్మెంట్ ద్వారా తనిఖీ చేయడం జరుగుతుంది।
ఎక్కడైనా హైజీనిక్ ఫుడ్ సప్లై చేస్తే మాత్రం ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము. ఎక్కడైనా సరే అన్హైజీనిక్ ఫుడ్ సప్లై చేస్తే మాత్రం మా డిపార్ట్మెంట్ నెంబర్స్ కూడా ఇస్తున్నాము. ఆ నెంబర్స్ ప్రకారంగా వెంటనే కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము. ఫార్మల్గా కూడా మేము ఇన్స్పెక్షన్కి హాస్టల్స్ విజిట్స్కి వెళ్తుంటాము. వెళ్ళినప్పుడు నైట్ ఫుడ్ ఎట్లా హైజీనిక్ ఫుడ్ పెడుతున్నారా, అలాగే డే ఫుడ్ కూడా హైజీనిక్ ఫుడ్ పెడుతున్నారా అనేది పర్యవేక్షణ ఉంటుంది. మెనూ ప్రకారంగా ఫుడ్ పెడుతున్నారా లేదా అనేది కూడా కలెక్టర్ గారు ఆదేశాల నుంచి మేము ఇన్స్పెక్షన్ తరచూ వెళ్ళడం జరుగుతుంది. సార్, ఒక హాస్టల్లో కాంట్రాక్టర్ అతను ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఎలాంటి కూరగాయలు కానీ వస్తువులు కానీ ఎలాంటి పరికరాలు వాడాలి సార్? యాక్చువల్గా ఫుడ్ ఐటమ్స్ అనేది క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉన్న ఫుడ్ ఐటమ్సే సప్లై చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, సెకండ్ క్వాలిటీ ఫుడ్ ఐటమ్స్ తెచ్చి ప్రిపేర్ చేస్తున్నారు. అది ప్రిపేర్ చేసిన కుక్స్ కూడా స్కిల్ పర్సన్స్ కాదు, ఎవరినో పెట్టి వాళ్ళు తయారు చేయడం రుచికరంగా లేకుండా వాళ్ళు అన్హైజీనిక్ కింద తయారు చేస్తున్నారు. కొన్ని కుకింగ్ రూమ్స్ కూడా అన్హైజీనిక్ కండిషన్లోనే ఉంటున్నాయి. వెంటిలేషన్ కూడా తక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల వాటర్ సప్లై కూడా ప్రొటెక్ట్ వాటర్ సప్లై చేయకుండా నార్మల్ వాటర్ ఇస్తున్నారు. అందువల్ల ప్రతి హాస్టల్లో కూడా మంచి హైజీనిక్ ఫుడ్, మంచి వాటర్ పిల్లలకి అందజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఓకే సార్.